ఉరికేటట్టు నువ్వు ఉరికేటట్టు ఉరికేటట్టు నరికేటట్టు అతి చిన్న విషయం. శాస్త్రం ఏంటి? ఫస్ట్ వర్డ్లో ఏముందో అదే నువ్వు చేసావు. నేను ఎదవని అని చెప్తూ ఒక శ్లోకం చదువుతావు, తెరదీసాము. అమర్యాద, నాకు మర్యాద తెలదు. అమర్యాద క్షుద్ర, క్షుద్రమైన బుద్ధి. అమర్యాద క్షుద్ర చలమతి, మైండ్ ఎప్పుడు వ్యావరింగ్. క్షుద్ర అసూయ పసౌభు కృతజ్ఞో కృతజ్ఞ దుర్మాని స్మరపరవశో, ఎదవలతో తిరుగుదు. దుర్మాని స్మరపరవశో వంచక, వంచకుడు. పాపిష్ట, ఏంటి ఇవన్నీ బ్యాడ్ క్వాలిటీస్ని మనకు ఉన్నాయని కాదు, అలా ఉండి కొంతైనా ఉంటాయి. మనం అలా చెప్పుకోవాలి. బాగుంది. దీన్ని నైత్యానుసంధానము అంటారు. ఇలా బట్టల వారిని గోత్తాల వారు కొడుకు చాలా గొప్ప. ఆయన ఎంత గొప్పోడు అంటే, ఆయన కాళ్ళు కడిగిన నీళ్ళని వాళ్ళ అమ్మగారు ఎవరితోనో తెప్పించుకుని తాగేవారు. ఎవరి కాళ్ళు కడిగింది? కొడతారు. కూరత్తాల వారు కొడుకు బట్టలవారు అంటే కూరత్తాల వారి భార్య అంటే కొడుకు కాళ్ళు కడిగి నీళ్ళు. ఇక అర్థం చేసుకో. అంటే బట్టలవారు ఎంత తోపు అని చెప్పడానికి చెప్తారు. మరి కొడుకు ఇస్తారా ఆయన కాళ్ళు కడిగి నీళ్ళు? ఎవరితోనే తెప్పించుకుని అది తాగేది. అంటే ఇంకా ఆయన ఎంతో, ఆయన రంగాస్వామి నిలబడి అమర్యాద అన్నాడు. అనగానే వెనకాల ఒకడు ఈయన మీద అసూయతో ఉండి, అవునవును ఇది మర్యాద అన్నారు. అది మనమైతే వెంటనే మనకు మర్యాద తెలదో అనేది వెంటనే నిర్ణయం చేస్తున్నాం. మర్యాద తెలదా అన్నావు కదా, వెంటనే మర్యాద వేసేస్తాం. ఇంకేమన్నాడు? క్షుద్ర, అవును నీ క్షుద్రుడు చలమతి, ఇది భయం. ప్రతిదానికి వెనకాల అంటే మనం కత్తుదే వేస్తాం మనం. ఆయన అవన్నీ వాడు వెనకాల ఉన్నాయి. అవును అవును అంటుంటే నేనన్నీ భరించి, ఆయన స్వామి చెప్పానా ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ నాకు ఉన్నాయని ఎప్పటి నుంచో చెప్తున్నాను, నువ్వు వెంటలేదు. ఆ మహానుభావుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎప్పటికైనా నేను నాలాంటి నీచుని స్వీకరించాను. వాడు ఎట్టే కాలం పెట్టాడు. అది బట్టలవారి. బట్టలవారికి మనకి తేడా ఏంటంటే రూ తీసేయండి. కొత్త కొత్త తప్పులు చేయాలి. రెండోది బాగా మైండ్లో పెట్టుకోవాలి. దెబ్బలు తినకుండా ఉంటాను మనసు. నేను ఎంతో ఏం చెప్తాను మీతో కూడా, ఎక్కువ తిట్లు తినేస్తే ఉంటుందంటే మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టుకోవాలి. అలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టుకుని మంచి పనులు ఏం చేస్తాను. అందుకని అలా దెబ్బలు అవకాశం లేదనుకున్నాను. ఉదాహరణకి నేను నిన్న 11 లేచాను. అప్పుడు వీడు తీసుకుని చేసాను. దోషం కాదు. అదే నేను ఎట్లా లెక్కలేస్తానంటే, ఇప్పుడు ఇంకొంచెం పైన ఉంచాను అనుకో ఎత్తులో, అది పెట్టి ఉంచాను. ఇంకొంచెం ఎత్తులో ఉంచాం, అప్పుడు కొంచెం ఎత్తులో ఉంచాం, ఇంకొంచెం ఎత్తులో ఉంచాం, అక్కడ ఉంచాం, ఇంకొంచెం. దానికంటే ఇంక పైకి వెళ్ళ కుదరదు. అలా ఉండాలి. ఇంకా చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే ఎవడు చేయలేడు. అనేలా చేయడు. ఏ పని చేయాలి. 50 రకాలు పెట్టామనుకో ఎవరికి ఇంకేంటి పలకాలు ఏమంటాడా పలక కడాడు. అలా నెక్స్ట్ ప్రతిదీ అది తెర తీసాము. కనీసం ఏంటంటే ఇప్పుడు నేను బోల్ చదువుతాను, మేడం దగ్గరికి వెళ్తాను. తెర ఎలా తీస్తాను అంటే, నేను ఎప్పుడైనా మేడం దగ్గరికి వెళ్ళి సూర్యుడు నమస్కారం చేసి తులసమదాన్ని మెట్ల మీద దిగుతూ ఇవన్నీ చదివేస్తాను. అమర్యాద క్షుద్రశ్చలమదరసూయా ప్రసోభూ కృతజ్ఞో దుర్మాని స్మరపరవశో వంచన పరః పాపిష్ట కథమహితో దుఃఖజలదే అపారాత్తి మహత్తౌపరిచయం చర్ణయో నమో నమో వాన్మనసాధిపోమే నమో నమో నంతదేక సింధవే నధర్మనిష్టోస్మృజాత్మవేదిన భక్తిమాన్ త్వచ్చరణారవిందే. భువనపల్లిలో జరుగుతున్న మీటింగ్లో లాయర్ శ్రీకృష్ణ సార్ గారు ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ అనే క్యాలెండరు ఓపెన్ అంటే ఇనాగ్రేషన్ చేయడానికి తెచ్చిండ్రు గురువుగారి దగ్గరికి. గురువుగారు అందరికీ ఒకటి ఇచ్చి ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ క్యాలెండరు ఆవిష్కరణ చేసిండ్రు. భువనపల్లిలో జరిగిన మీటింగ్లో చాలా క్యాలెండరు చాలా అద్భుతంగా ఉంది. మనకు కనిపిస్తున్నది కదా. అక్కడ భువనపల్లిలో ఉండే ముఖ్య పెద్దలందరితో
ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ క్యాలెండర్ను ఆవిష్కరణ చేసిండ్రు అందరితో. అంటే బోనపల్లి వాసుల అందరితో, మీటింగ్కి వచ్చిన బోనపల్లి వాసుల పెద్దలందరితో ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. గురువుగారు చెబుతున్నారు ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ క్యాలెండర్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు గురువుగారు. ఇది విషయం. ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ మీటింగ్, ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ క్యాలెండర్ అయితే ఆవిష్కరణ అయితే జరిగిపోయింది బోనపల్లి వాసుల పెద్దలందరితో. ఇప్పుడు మనం చూసేది అదే. లాయర్ సి కృష్ణ సారు గురుగారి సమక్షంలో ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ క్యాలెండరు ఆవిష్కరణ అయితే అయిపోయింది. ఇప్పుడు కార్యక్రమం ముగిసింది అందరికీ. ఇది విషయం. ఇప్పుడు ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ యొక్క ప్రాముఖ్యత. ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్లో ముఖ్యమైన భారతీయ చరిత్ర, భారతీయ పురాణాల ఇతిహాసాల గురించి మరియు అనేక ఇన్స్పిరేషన్ ఇచ్చే వాక్యాలు కూడా ఉన్నవి ఫోరమ్స్ ఫర్ హిందూ లాయర్స్ క్యాలెండర్లో. ఇలాగ అంతేగాని అది కూడా చేయకూడదు. ప్రతి మనిషిలో నేను ఇది అని ఫీల్ ఉంటుంది. ప్రతి జీవికి నేను ఇది కదా. ఇప్పుడు ఆ ఆవు చంపేస్తుంది, మిగిలిన ఆవు ఏడుస్తుంది, నెక్స్ట్ నన్ను కూడా చంపేస్తుంది. కానీ ఏం చేయలేని చూస్తుంది. మనకందరికో మేలు చేయాలంటే మనకి మనం మేలు చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇందాక ఏదో కొనడానికి వెళ్ళాను, ఏంటది కేపీఆర్ ఫ్రెష్. అక్కడికి వెళ్ళినప్పుడు జంతికలు కనపడ్డాయి, కొన్నాం అంటే అది స్మెల్ వచ్చి తినాలనిపిస్తుంది. తినేస్తావా? ఏం చేస్తావు? నైవేద్యం పెట్టాలే మొండ అని చెప్తావు. రాత్రి 10 నువ్వు సమోసాలు నేతితో చేసి నాకు ఇష్టం కానీ తిన్నాను. ఎందుకని? కొంచెం మొండా మూసుకో, రేపు కాలితే తిని. ఎందుకని? రాత్రి మంచిది కాదు కదా, నీ మంచిగా అట్లా ప్రతిదీ మన మంచి థింక్ చేస్తున్నాం. ఇలా ప్రతిదీ సిస్టమేటిక్ కుదరలేదు నాన్న, దిక్కు లేదు. నీ మంత్రాలకు ఎంతో రావు లేకపోతే మంత్రం భగవంతుడు ప్రభుపాద ఏం చెప్పారంటే ట్రీట్ గాడ్ యాజ్ ఏ పర్సన్. వ్యక్తిలా లేకపోతే ఎందుకు చెప్పుకుంటే బొమ్మకే చెప్తాను. పొద్దున నాకు వెళ్ళాను ప్రభుపాద వారికి ఏం చెప్పాను, ప్రభుపాద నా వల్ల ఇస్కాన్కి ఈ లోకానికి ఎన్నో ఉపకారం జరిగేలా చూడండి. ఇది నేను అడుగుతాను. ఇప్పుడు ఒబిడెంట్గా ఉండండి, షార్ప్గా ఉండండి, తెలుగుగా ఉండండి, కొత్త తప్పులు చేయండి. కొత్త తప్పులు చేయడం అంటే రెండోది బాగా మైండ్లో పెట్టుకుని ఆయన తిట్టలేదు. ఏంటి రెండోదని అయింది గబ్బునా కట్రా. రెండోది ఏంటి? చదువు. గబ్బు రాజ్యాంగం. నీకు దాన్ని రెండోది చదవరా? వద్దు చెప్పునా ఆ చిన్న తెచ్చాను 20 అవి నైద్యం పెట్టండి. నువ్వు గోపి పువ్వు వెళ్ళిపోవు, కూర్చో కూర్చో. ఫస్ట్ ఏం చేయాలి? స్ప్రే కొట్టాలి, చేయి శుద్ధి చేసుకుని. ఓకేనా? ఏ స్ప్రే కొట్టాలి? నీళ్ళేమో దేవుడికి రోజు వాటర్, పైన అటు ఇటు 2 సార్లు మాత్రమే సెంటు, ఆ తర్వాత దీపం, ఆ తర్వాత పువ్వులు, తర్వాత దాని మీద నీళ్లు, తర్వాత అలంకారం, ఆ తర్వాత ఎర్రపళ్ళు, మామూలు పళ్ళు 2 నైజుబి కాళ్ళు కొట్టుకే చెప్పారు. బ్యాడ్ క్వాలిటీ అక్కడ ఉందండి. బుల్లెట్ ఎందుకు కొనుక్కున్నాను నేను? చిన్నప్పటి నుంచి మనిషి ఆలోచన విధానం ఇలా వెళ్ళాలి బండి, ఇలా వెళ్ళలేను. ఐ డోంట్ లైక్ గుర్రం మీద కూర్చున్నట్టు. అలాగే ఇప్పుడు నువ్వు ఏదో మారుతి 800 తెచ్చాను, భూమిలో కూర్చుని వెళ్ళాలి. అవునా? అది ఇండోవా అనుకో, ఇలా అలా ఎత్తులో కూర్చుని వెళ్ళాలి.
ఇంకోటి మాటలు సడన్గానే బడ్జెట్ చెప్పక ముందు ఢిల్లీ వెళ్తున్నారు కదా ఇన్నో కృష్ణ అనుకున్నాను. ఎందుకంటే 12 లక్షలు 10 లక్షలు వచ్చేస్తుందండి మా బడ్జెట్ అంత అది కాదండి. పాయింట్ కూడా కాదు. ఇప్పుడు ఇదో పాటు ఇప్పుడు మనకి మైలేజ్ రావాలి, లగేజ్, మైలేజ్, లగేజ్, ఇవి రెండు హైట్. భువనపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఈ గురువుగారి దగ్గర ఉన్న ఆ కాషాయం కలర్ షర్ట్ అమ్మాయి గురువుగారి యొక్క పిక్చర్ ఫోటో గీసింది చాలా అద్భుతంగా. గీసినందుకు గురువుగారు ఆ ఫోటో తీసుకొని ఆ గురువుగారి పిక్చర్ గీసిన అమ్మాయితో ఫోటో దిగిండ్రు గురువుగారు. ఆ భువనపల్లి వాసి అమ్మాయి చాలా అద్భుతంగా గురువుగారి యొక్క ఫోటో చాలా అద్భుతంగా గీసింది. గురువుగారు వెళ్ళిపోదామని చెప్తున్నారు. భువనపల్లి వాసులందరూ గురువుగారితో చాలా ఉత్సాహంగా ఫోటోలు దిగి గురువుగారి దగ్గర స్టిక్కర్లు అంటే ఏకాదశి స్టిక్కర్లు, గొర్రెల పేపర్లు, తర్వాత కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చిండ్రు పిల్లలకు. గురువుగారు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలనే పుస్తకం తీసి భువనపల్లి వాసే పిల్లలకు ఇస్తున్నారు గురువుగారు. మళ్ళీ మాలలు, దండలు అన్నీ తీసి పిల్లలకు ఇస్తున్నారు. అంటే పిల్లలు గురువుగారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింటారు కాబట్టి గురువుగారు పిల్లలకు మెడలో మాలలు వేస్తున్నారు. చూడండి, కంఠమాల, ఇవన్నీ ఈ మాలలు వచ్చేసి గురువుగారు బృందావనం నుంచి తెచ్చిండ్రు. ఇప్పుడు ఆ పిల్లవానికి వేసిన మాల. అలా గురువుగారు ఇంకా కిందికి దిగి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. మొత్తం సర్దేసిండ్రు. గురువుగారి బ్యాగ్ వేరే ఆయన తీసుకున్నాడు. గురువుగారు కిందికి దిగుదామన్నారు. అందరు ప్రేక్షకులు మొత్తం కింద భువనపల్లి మీటింగ్కి వచ్చిన స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అందరూ సెల్ఫీలు దిగుతున్నారు గురువుగారితో. అందుకు గురువుగారు స్టేజ్ నుంచి కిందికి దిగినారు. ఆ స్టేజ్ కింద కొంతమంది ఏమో యువకులు వచ్చేసి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి పిల్లలతో గురువుగారి సెల్ఫీ దిగుతున్నారు. కొంతమంది గురువుగారి కాళ్ళకు నమస్కారాలు పెడుతున్నారు. భువనపల్లి వాసులు, పెద్దలు, చిన్నలు అందరూ. చూడండి, గురువుగారు ఏదో చెప్తున్నారు వాళ్ళకు, ఇన్స్పిరేషన్ ఇచ్చే విషయము. గురువుగారు పిల్లలతో కూడా మాట్లాడుతున్నారు. చూడండి, గురువుగారు ఇందాక ఎత్తుకొని వచ్చి గురువుగారితో ఫోటో సెల్ఫీ దిగినాడు కదా ఒక ఆయన వాళ్ళ పిల్లలతో మాట్లాడినాడు గురువుగారు. భువనపల్లి వాసులందరూ చాలా ఒక ఆనందంతో, ఉత్సాహంతో ఫోటోలు దిగుతున్నారు అందరూ. వెనక చూడండి, పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ ఉన్నారు. అయితే కార్యక్రమం చాలా ఒక అద్భుతంగా, హోరుగా, ఉత్తేజభరితంగా, ఒక ఆనందభరితంగా కార్యక్రమం అయితే సాగింది. ఈ వాయిస్ మనం ఎందుకు చేస్తున్నామంటే, ఈ వాయిస్ చేయడానికి గల కారణము మనం పెట్టిన ట్రాన్స్మిటర్లు మ్యూట్ అయిపోవడం వల్ల చేస్తున్నాము. ఇప్పుడు గురువుగారు భువనపల్లి ఒక చిన్న పిల్లను ఎత్తుకొని మాట్లాడుతున్నారు గురువుగారు. మీ అమ్మ ఎవరైనా అడిగితే వాళ్ళ అమ్మ చూపించింది ఆ గురువుగారితో. అయితే పిల్లలు మొత్తం గురువుగారి ఫ్యాన్స్ అయిపోయినారు భువనపల్లిలో. ఇది ఒక అద్భుతం అనుకోవాలి. గురువుగారు పాట పాడిస్తున్నాడు ఆ పిల్లతో, అంటే మంత్రం చెప్తున్నారు. దేవుని యొక్క పాటను పాడించారు గురువుగారు, పాడమని చెప్తున్నారు. చూడండి, ఆ పిల్ల భువనపల్లి వాసి చిన్న పిల్ల పాట పాడినందుకు గురువుగారు నీకేదో ఒక పాట వస్తే పాడు అని గురువుగారు చెప్తున్నారు. గురువుగారు నేను పాడుతా అని ఆ పిల్ల అయితే చాలా అద్భుతంగా పాడింది, చెప్పింది. ఆ పిల్లకు వచ్చినవి పక్కనే వాళ్ళ అమ్మ కూడా ఉన్నది. వెనక భువనపల్లి ప్రేక్షకులు మొత్తం గురువుగారితో. కొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు, కొంతమంది వచ్చేసి గురువుగారితో ఆశీర్వాదం తీసుకుంటున్నారు.
కార్యనిర్వహణ చేసిన ఆయన గురువుగారు ఆమెతో ఫోటోలు దిగని చెప్తున్నారు. గురువుగారు ఇప్పుడు వద్దు, టైం అయిపోయింది, వెళ్ళిపోదామంటున్నారు గురువుగారు. వెన్న ఫోటోలు దిగండి అంటున్నారు. నేను ఒంట్లు లెక్క పెట్టే లోపల వెనువెన ఫోటోలు దిగండి అని గురువుగారు చెప్తున్నారు బోనపల్లి వాసులకు. కార్యక్రమము మన రాజేష్ మాట్లాడినారు గురువుగారితో ఏదో కారు విషయం గురించి. అందరేమో పిల్లలతో ఇప్పుడు ఫోటో దిగుతున్నారు గురువుగారు, అంటే సభకు వచ్చిన చిన్న పిల్లలతో. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆడవాళ్ళు కూడా ఫోటో దిగుతున్నారు గురువుగారితో. బోనపల్లి మహిళలు వెనక గురువుగారు చెప్తున్నారు. కెమెరా ఏదో కార్యక్రమం గురించి గురువుగారు చెప్పినారు. వెళ్ళిపోమన్నారు. ఇది దేనికో ఏ విషయమో. ఇప్పుడు వచ్చేసి బోనపల్లి మహిళలు గురువుగారితో సెల్ఫీలో దిగుతున్నారు. చూడండి మొత్తం అందరూ. ఇది ఇప్పుడు బోనపల్లిలో జరిగిన ఒక పెద్ద కార్యక్రమం. బోనపల్లి వాసులందరికీ ఒక జ్ఞానోదయాన్ని ఇచ్చే, ఒక యొక్క ఇన్స్పిరేషన్ ఇచ్చే మీటింగ్ అనుకోవాలి ఇది. కానీ కొన్ని కారణాల వల్ల ట్రాన్స్మిటర్లు పనిచేయకపోవడం వల్ల ఈ వీడియో సైలెంట్ అయిపోయింది. సైలెంట్ కావడం వల్ల మనము వాయిస్ చేయాల్సి వస్తుంది. ఇది విషయము. చాలామంది మళ్ళీ గురువుగారు స్టేజ్ వెనక్కిపోయారు. బోనపల్లి వాసులు మొత్తం అందరూ ఇప్పుడు పెద్దోళ్ళు దిగుతున్నారు ఫోటో. బోనపల్లి వాసులు, బోనపల్లి అంటే సెల్ఫీలు గురువుగారు అంటారు కదా, సెల్ఫీలు శాలువాలు ఇవి ఇంకా ఉంటుంది. కానీ మన వాళ్ళు నేను చెప్పేవి ఇన్స్పిరేషన్ తీసుకోరని గురువుగారు అంటుంటారు. బోనపల్లి వాసులు వాళ్ళకే తెలియాలి. గురువుగారు చెప్పిన విషయాలు వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారని గురువుగారు అంటున్నారు. గురువుగారికి అదే వాళ్ళు ఇచ్చే యొక్క అవార్డు, అంటే ధనం. గురువుగారికి ఇచ్చే ధనము, గురువుగారు చెప్పినవి చేయడమే గురువుగారికి ఆ బోనపల్లి వాసులు ఇచ్చే ధనం. ఇప్పుడు అందరికీ ఫోటోలు అయితే అయిపోయినాయి గురువుగారితో సెల్ఫీలు దిగేది. బోనపల్లి వాసులు మొత్తము చెప్తున్నారు గురువుగారు ఇలా ఫోటోలు దిగుదాం అదేదని ఈ బోనపల్లి వాసులు అయితే చెబుతున్నారు. అయితే ఈ యొక్క బోనపల్లిలో జరిగిన కార్యక్రమానికి పెద్దలు చిన్నలు అందరూ ఉత్సాహంగా ఫోటో దిగిండ్రు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా, బోనపల్లి ప్రెసిడెంట్ కార్యనిర్వహణ వ్యక్తి ఫోటో దిగుతున్నారు గురువుగారితో. ఆ యొక్క మీటింగ్కు వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి. బోనపల్లిలో అంటే మనము అనుకోవడానికి బోనపల్లి ఒక అద్భుతమైన మీటింగ్ అనుకోవడమే. అంటే ఇప్పుడు మనము చాలా మీటింగులు చూస్తుంటాం కదా. ఇప్పుడు యువకులు మొత్తం, అంటే పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు యువకులు మొత్తము గురువుగారితో ఫోటో దిగుతున్నారు. బోనపల్లి యువక బృందం. అంతలోనే ఒక బోనపల్లి మహిళ వచ్చి గురువుగారి కాళ్ళకు దండ పెట్టింది. అది విషయం. చెప్తున్నాడు కార్యనిర్వహణాధికారి, అందరూ ఒక వరుస క్రమంలో ఉండి ఫోటోలు దిగండి అని చెబుతున్నారు. ఇప్పుడు కార్యనిర్వహణ వ్యక్తి, బోనపల్లి కార్యనిర్వహణ వ్యక్తి ఫోటో దిగిండు గురువుగారితో. గురువుగారు ఇంకా వెళ్ళిపోవాలి, టైం అయిందని ఇంకొచ్చేస్తున్నారు కారు దగ్గరికి. సార్తో కూడి వెళ్ళిపోతున్నారు. లాయర్ శ్రీకృష్ణ సార్తో లాయర్ శ్రీకృష్ణ సార్ కారు దగ్గరికి గురువుగారు వెళ్ళిపోయినారు. మీటింగ్ అయిపోయి బోనపల్లె వాసులందరి మీటింగు, ఫోటోలు సెల్ఫీలు అన్నీ అయిపోయినాయి.
అదే విషయము ఇందాక చెప్పినాడు కదా మన రాజేష్ అన్న గురువుగారు కారు రెడీ ఉంది రమ్మన్నమ్మడే ఇంకా వాళ్ళతో సెల్ఫీలు దిగి గురువుగారు వచ్చేసిండ్రు. గురుభ్యో నమః.